స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులారా, బాగున్నారా? మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత, భాగ్యమైనది. చాలా సంతోషం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. అలాగే మీరందరూ కూడా ఈ కార్యక్రమాల ద్వారా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడాలని, ఆయనను ఎదుర్కోవడానికి వ్యక్తిగత జీవితాలు సిద్ధపరచబడి సంతోషంతో ఆయన రాకడలో పాలు పంపులు పొందాలనే భారంతో ఈ యొక్క టీవీ కార్యక్రమాలు మరి సిద్ధం చేయబడటం జరుగుతుంది, నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ ఏదో రీతిగా ఎన్నో రీతులుగా సహకరిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో కానీ, ప్రార్థనాపూర్వకంగా కానీ, అలాగే ఈ కార్యక్రమాలు చూస్తూ ప్రోత్సహించడం కానీ, ఇతరులకు పరిచయం చేయటం కానీ, పలు విధాలుగా ఈ కార్యక్రమంలో మరి సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనందరం కలిసి దేవుని రాజ్య నిర్మాణంలో పాలు పొందుదాం. మనము ఆయన రాజ్యం కొరకై సిద్ధపడదాం. అనేకులను సిద్ధపరిచే పనిలో పాలి భాగస్థులమవుదాం. దేవునికి స్తోత్రం. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియులారా, మీకు స్క్రీన్ మీద కనపడుతున్న రీతిగా మనము దెబోరాను గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆమె ఇజ్రాయిల్లోకి ఒక తల్లిగా వ్యవహరించిందని, బాధ్యత కలిగిన ఒక స్త్రీగా వ్యవహరించిందని మనం ధ్యానం చేస్తూ ఒక అద్భుతమైన పాట పాడుతూ ఉన్నది. ఆ పాటను గురించిన కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రోజున ఆమె జీవితంలో నుంచి మరొక సంగతి మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కయ్యనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మనము చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే న్యాయాధిపతినిగా, ఒక ప్రవక్త్రిగా ఇశ్రాయేలీయుల పట్ల బహు శ్రద్ధతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉన్న దెబోరా తాను పాడుతున్న, తనతో కలిసి బారాకు ఇరువురు కలిసి పాడుతున్న ఈ పాటలో ప్రియులరా, ఆమె మాట్లాడుతున్న మాటలు లేకపోతే పాడుతున్న పాటలు కొన్ని వచనాలు, కొన్ని మాటలు చాలా విలువైనవి. చాలా అద్భుతంగా ఈమె ఈ పాటను పాడుతున్నది. దాంట్లో ఒక విషయం ఏమిటి అని అంటే, కయ్యనీయుడనే హెబెరు భార్య అయిన యాయేలు గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ఆమె చేసిన పనిని గురించి ఆమె మాట్లాడుతున్నది. యాయేలు చేసిన పని సామాన్యమైనది కాదు. చాలా ధైర్యం వహించి, చాలా తెగువతో, జ్ఞానంతో, వివేకంతో, సాహసోపేత నిర్ణయం తీసుకొని తన జనులు కాకపోయినా బాధ్యతాయుతంగా వ్యవహరించిన యాయేలు సిసెరాను చంపిన పరిస్థితులు మనము 4వ అధ్యాయంలో చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో జరిగిన యుద్ధం అంతటిని గురించి, ఆ పరిస్థితులన్నిటిని గురించి దెబోరా అలాగే బారాకు ఇరువురు కూడా పాట పాడుతూ మధ్యలో
యాయేలును గురించిన ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఆమె చేసిన పనిని గురించి చాలా చక్కగా వివరంగా ఈ పాటలో పొందుపరిచి ఆమెను గురించి పాడుతూ ఉన్నారు. చాలా మంచి విషయం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దెబోరా ఒక స్త్రీ, యాయేలు ఒక స్త్రీ. సాధారణంగా కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఒక స్త్రీ మరొక స్త్రీని పొగడడం కానీ, అలాగే ఎవరన్నా పొగుడుతుంటే సంతోషించడం కానీ, సమ్మతించడం కానీ చాలా కష్టం అని నా అవగాహనలో ఉన్న విషయం. ఒక స్త్రీ మరొక స్త్రీని పొగడడం అంటే, ఒక స్త్రీ మరొక స్త్రీని సపోర్ట్ చేయటం అని అంటే చాలా గొప్ప విషయం. అది ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, దెబోరా ఒక స్త్రీగా మరొక స్త్రీని, ఈమె ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక నాయకురాలిగా ఉన్న స్థానంలో ఉండి కూడా మరొక స్త్రీని పొగుడుతున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. పొగడటమే కాదు, అసలు ముందు ఒక ప్రవచన రూపకంలో చెప్పిన మాట కూడా ఒక స్త్రీని గురించి, యాయేలు గురించే చెప్పింది. సహజంగా పైకి మాట్లాడుతూ ఉన్నట్టున లోపల మరొక స్త్రీని బలహీనపరిచే మనసు, బలహీనమైన ఆలోచనలు సహజంగా కలుగుతూ ఉంటాయి. లోకంలో అంటూ ఉంటారు, స్త్రీకి స్త్రీయే శత్రువు అని. ఇక్కడ దెబోరా జీవితంలో మనం గమనించినట్లయితే, ఈమె సాటి స్త్రీని, ఈయన ఉన్నతమైన స్థితిలో ఈమె ఉండి కూడా నాకు ఖ్యాతి రావాలి, నాకు ఘనత రావాలి, నన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈమె మాట్లాడుతున్న మాటలు కనబడట్లేదు. ఎవరికో ఖ్యాతి వెళితే, ఎవరికో ఘనత వెళితే నేను ఈ స్థానంలో ఉండి నేను ఈ స్థానానికి న్యాయం చేసిన వ్యక్తిని కాదే, అలా నేను తప్పు చేసిన వ్యక్తిని అనే దురాలోచనకి ఏమాత్రము దెబోరా అవకాశం ఇవ్వట్లేదు. అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఈమె మరొక స్త్రీని చాలా క్షుణ్ణంగా, వివరంగా ఘనపరుస్తున్న మాటలు మనకు ఈ కీర్తనలో, ఈ పాటలో కనబడుతున్నాయి. ఇది మానసికంగా వృద్ధి చెందిన స్థితిని తెలియచేస్తుంది, ఆత్మీయంగా వృద్ధి చెందిన స్థితిని తెలియచేస్తుంది. లోకంలోనైనా, కుటుంబంలోనైనా, విశేషంగా సంఘంలోనైనా ఈ మంచి మనసు అనేది చాలా విలువైనది. ఈ మంచి స్వభావం చాలా విలువైనది. చాలా పర్యాయాలు సంఘాల్లో పురుషులకి మధ్య కంటే కూడా స్త్రీలకి మధ్యలో, స్త్రీకి మధ్యలోనే, స్త్రీల మధ్యలోనే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కదండి. ఉదాహరణకు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనే అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏం మాట్లాడారో ఒకసారి చదువుదాం. ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యువదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. గమనించారా? ఫిలిప్పీ సంఘం చాలా అద్భుతమైన సంఘం. పౌలు గారి ద్వారా అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే ఫిలిప్పీ సంఘం అపొస్తలుడైన పౌలు గారి యొక్క హృదయంలో ఉన్న సంఘం. ఈ సంఘాన్ని బట్టి పౌలు గారు ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన పరిస్థితులు కనపడతాయి. వీరిని గద్దించిన పరిస్థితులు కనపడవు. ఆరంభం నుంచి కూడా వీరి యొక్క సత్ప్రవర్తన పౌలు గారిని ఎంతో సంతోషపరిచింది. ఫిలిప్పీ పత్రిక చాలా అద్భుతమైన, శ్రేష్టమైన పత్రిక. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ సంఘంలో 2 స్త్రీల పేర్లు ఎత్తి పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నారా? ఎవరు ఆ స్త్రీలు అంటే యువదియ, సుంటుకే. వీరు సామాన్యమైన స్త్రీలు కాదు. నేను వీరి గురించి చదివినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, చాలా సంతోషిస్తూ ఉంటాను, చాలా ఆనందిస్తూ ఉంటాను. కానీ పౌలు గారు ఈ స్త్రీల విషయంలోనే బతిమలాడుకుంటున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఎందుకు బతిమలాడుకుంటున్నాడు? అసలు ఏంటి వీళ్ళ స్థితిగతులు అని అంటే, వాస్తవానికి వీళ్ళు పౌలు గారితో పాటు దేవుని సువార్త పనిలో బహుగా ప్రయాసపడిన వారండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది! దేవుని పనిలో బహుగా ప్రయాసపడ్డారు కాదు,
పౌలు గారితో పాటు సువార్త పనిలో బహుగా ప్రయాసపడిన స్త్రీలు యువదియ సుంటికే. ఎంత అద్భుతమైన సాక్ష్యం సంపాదించిన ఈ ఇద్దరు స్త్రీలు, పౌలు గారంతటా ఆయన వీరి గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్న స్థితి కలిగిన ఈ ఇద్దరు స్త్రీల యొక్క స్థితి ఏమైపోయిందంటే వీరిద్దరి మధ్య ఏక మనసు లేదట. ఎక్కడ చెడిందో వీరిద్దరికీ చెడింది. ఒక ప్రక్క దేవుని పక్షాన నిలబడి దేవుని కొరకు బహుగా ప్రయాసపడుతున్న స్త్రీలు వీళ్ళు. పౌలు గారితో కలిసి సువార్త పనిలో ప్రయాసపడుతున్నారు. సంఘంలో ప్రయాసపడటం కాదు, వీళ్ళు సువార్త పనిలో ప్రయాసపడుతున్నారు పౌలు గారితో కలిసి. పౌలు గారితో కలిసి పరిచర్యలో పాలుపుంపులు పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. పౌలు గారితో కలిసి సువార్త పరిచర్యలో పాలుపుంపులు పొందడం అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పి రావాలి. ఏమనంటే నేను మళ్ళీ వస్తానో రానో తెలియదు అని, వెళ్తున్నట్లుగా మళ్ళీ వస్తాను అనుకోవడానికి వీల్లేదు అని చెప్పుకొని రావాలి. ఎందుకు? ఆయన ఎక్కడికి పోయిన శ్రమలు, ఆయన అంటాడు మేము ఎట్టిపోయినా శ్రమలు అని. ఇరికింపబడుతున్న పరిస్థితులు, లేకపోతే శ్రమలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయనకున్నాయి. ఆయనతో కలిసి పరిచయం చేయటం అంటే, ప్రభు పనులు ప్రయాసపడటం అంటే సామాన్యమైన విషయం కాదు. నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. సంఘంలో శ్రమ పడితే, సంఘంలో ఎవరన్నా ఒక మాట అంటే, సంఘంలో ఎవరన్నా దూషిస్తే వారితో చెప్పొచ్చు, ఎందుకు మీరు వాళ్ళని ఆ మాటలు అంటారు, వారు ప్రభునందు ఎంతో ప్రయాసపడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. నేను కొరింథీయులకు చెప్పాను, అటువంటి వారిని సన్మానించాలి, అటువంటి వారిని ఘనపరచాలని మీకు నేను అదే చెబుతున్నానని చెప్పొచ్చు. కానీ వీరు ప్రయాసపడింది సంఘంలో కాదు, సువార్త పనిలో ప్రయాసపడుతున్నారు. ఎన్ని అభండాలు మోపుంటారో, ఎన్ని బండలు మాటలు విసురుంటారు వాళ్ళ మీద. అయ్యయ్యో, ఎంత ప్రయాసపడిన స్త్రీల విషయంలో పౌలు గారు బతిలాడుకోవాల్సి వస్తుంది. ఏమనంటే మీరిద్దరు ఏక మనసు గలవారై ఉండండి. ఎంతగా ప్రయాసపడతా ఉండంటే ఇద్దరు స్త్రీల మధ్య పోరాటం వచ్చింది. చూసారండి? ప్రియమైన సోదరి సోదరులను జాగ్రత్త. సంఘములో రక్షించబడిన వ్యక్తిగా నీవు ఒక సమస్యగా ఉండకూడదు. మాటల విషయాల్లో కానివ్వండి, పరిచయ విషయంలో కానివ్వండి, ప్రవర్తన విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే సంఘములో ఒక వ్యక్తిగా నీవు సమస్యగా ఉండకూడదు. అలాగని పురుషుల మధ్యలో ఉండవని నా భావం కాదండి. నా భావం అది కాదు. అధిక శాతం స్త్రీల మధ్యలోనే ఎక్కువగా ఈ సమస్యలు తలెత్తడం అనేది చాలా దుఃఖకరమైన విషయం. ఎక్కువ శాతం స్త్రీల మధ్యలోనే ఎక్కువ గొడవలు ఉంటూ ఉంటాయి, వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వకూడదు. అది మంచిది కాదు. సంఘ క్షేమాభివృద్ధికి అది పెద్ద ఆటంకం. అది దేవుని పని సజావుగా సక్రమంగా జరగడానికి అభ్యంతరం. అది దేవుని ఆత్మ కార్యం అక్కడ జరగడానికి పెద్ద ఆటంకం అవుతుంది. కాబట్టి సోదరులారా, సోదరీలారా, నేను దేవుని సేవకునిగా 2 చేతులు జోడించి చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఏ పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నారో ఆ పరిచర్యలో మీరు సమస్యగా ఉండగాకండి. సమాధానాన్ని కోరుకోండి, కలహాలను కోరకాకండి, కలహప్రియులుగా ఉండగాకండి. నా మాటే చెల్లాలి, నా మాటే నెగ్గాలి, మేమే అనే మనసుకు అవకాశమే కాకండి. ఇది సంఘానికి క్షేమకరమైనది కాదు. ఆ దైవజనురాలు మీ మధ్యలో ఎంతో భారంతో పరిచర్య చేస్తూ ఉంటుంటే వాళ్ళకి తలకాయ నొప్పిగా, వాళ్ళకి గుండె ప్రాబ్లాలు తీసుకొచ్చే రీతిగా మీరు ప్రవర్తించడం ఎంతవరకు క్షేమం ఒకసారి ఆలోచన చేసుకోనండి. అది మంచి పద్ధతి కాదు. శత్రువు ఉన్నాడు, వాడికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని పిల్లలుగా మనం సమాధానాన్ని కోరుకోవాలి. దేవుని వాక్యం చెబుతుంది, ఒకరినొకరు ఘనపరచుకోనండి, ఒకరినొకరు ప్రేమించుకోనండి అని దేవుని వాక్యం చెబుతుంది. అంతేకాని నేనే, నా మాటే చల్లాలి, నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి, నీ టైం అయిపోయింది, ఇంకా మీ టైమా, మీరు కూర్చోండి, మీరు పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు ఇది మా టైము. పెద్దోళ్ళు చిన్నోళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళని కసురుకోవటం, విసురుకోవటం, విసుగు చెందటం, కొట్లాట్లు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు ఎంతవరకు సంఘానికి క్షేమకరం? ఆత్మీయ ఎదుగుదల లేని స్థితిని తెలియచేస్తుంది. అది వాదోపవాదాలు, విమర్శలు. ఎన్నిసార్లు సేవకులు ఏడుస్తున్నారో, ఎన్నిసార్లు సేవకులు తలకాయ పట్టుకుంటున్నారో. సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు మనం అర్థం చేసుకొని
సంఘంలో ఒకరి ఎడల ఒకరు అన్నట్లుగా ఉండాలని దేవుని వాక్యం పదే పదే మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం. అయితే యువదయ సుంటికే గురించి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఏక మనసు గలవారై ఉండండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘంలో ఎంతమంది ఉన్నా కూడా అన్ని మనసులు ఒకే మనసుగా ఉండాలనేది దేవుని వాక్యం పదే మనకు జ్ఞాపకం చేస్తున్నా, మనకు నేర్పించాలనుకుంటున్న శ్రేష్టమైన సత్యమై ఉన్నది. సంఘంలో ఏక మనసు రావాలి. ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో, ఎక్కడైతే ఏకాభిప్రాయం ఉంటుందో, ఎక్కడైతే ఏకాత్మ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. లేదంటే శత్రువుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నా మాటే నెగ్గాలి, నేనే, దీనికి అవకాశం ఇవ్వకూడదండి. అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఎంతో ప్రయాసపడవచ్చు, నువ్వు ముందు వచ్చి ఉండొచ్చు. సోదరులారా, బర్నబా పౌలు గారి జీవితాన్ని గురించి గతంలో మనం ధ్యానం చేశాం. బర్నబా గారు లేకుండా పౌలు గారు లేరు. దేవుడు డైరెక్ట్గా పౌలు గారిని దర్శించినా, ఆయన అపోస్తులుగా నియమించుకొనినా అపోస్తులు ఆయన అంగీకరించట్లేదు, క్రైస్తవులు ఎవరు ఆయన అంగీకరించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో సహృదయంతో విశాల దృక్పథాలతో పౌలు గారిని చేరదీసి ఆయన స్థితిగతులన్నిటిని కనుక్కొని చేరదీసి దగ్గరకు తీసి వారిని అపోస్తలుల దగ్గర తీసుకుని వెళ్ళి వారిని జతపరిచిన వాడు బర్నబా. అంత మాత్రమే కాదు, తర్వాత తిరిగి తార్సుకు వెళ్ళిపోతే అంత్యోక సంఘంలో ప్రజలు విపరీతంగా రక్షణ పొందుతున్న పరిస్థితుల మధ్యలో ఆ ప్రజలను ఆత్మీయంగా పోషించే నిమిత్తమై అక్కడ ప్రజలను అలా వదిలిపెట్టి వెతుక్కుంటూ తార్సు పట్టణానికి వెళ్ళి పౌలు గారిని వెతికి తీసుకొని వచ్చాడు, పనిలో ఉంచాడు. బర్నబా గారు లేని పౌలు గారిని ఊహించలేం. అలాంటి బర్నబా గారు వెనక్కి తగ్గాల్సిన సమయంలో ఖచ్చితంగా వెనక్కి తగ్గాడు. పౌలును ముందుకు పెట్టాల్సిన సమయంలో ఖచ్చితంగా ముందుకు పెట్టాడు. భేషజాలకు పోలేదు. మార్కుని వద్దు అన్నాడు పౌలు గారు. ఎవరైతే వద్దు అన్నారో ఆయనే కావాలి అనేటట్టుగా తయారు చేశాడు మార్కుని బర్నబా. ఎన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడవచ్చు, ఎన్ని వ్యతిరేకమైన ఆలోచనలు పౌలు గారి గురించి మార్కు హృదయంలో పెట్టచ్చు, కానీ అలా చేయలేదు. ఎవరైతే వద్దు అని అన్నాడో, ఎవరిని బట్టి పౌలు గారు బర్నబా గారు విడిపోవాల్సి వచ్చిందో ఆ మార్కుని తిరిగి నాకు కావాలి అనేటంతగా సిద్ధపరిచాడు బర్నబా గారు. ఎంత విశాలమైన దృక్పథం అండి, ఎంత మంచి మనసు. సోదరులారా, సంఘాల్లో విభేదాలు కలిగి ఉండగాకండి. సోదరీలారా, ఒకరి మధ్య ఒకరు విభేదాలతో ఉండటం మంచిది కాదు. దేవుని పనికి అది పెద్ద ఆటంకం. దేవుని ఆత్మ పని చేయడానికే పెద్ద అడ్డుబండ. అవన్నీ తొలగించేసుకుంటేనే దేవుని పని బలంగా జరుగుతుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి ఇరువురికి ఏక మనసు లేదట. ఎక్కడ చెడిందో, ఎక్కడ తేడా పడిందో మనసు చెడిపోయింది. పౌలు గారు బతిమలాడుకున్నాడు. ఏమండి, ఒక గొప్ప దైవజనుడు, విరామం లేకుండా దేవుని పనులు పరుగులెత్తుతున్న ఆయన ఈ వివాదాలు పరిష్కరించాల్సిన పని రావటం అనేది ఎంత విచారకరమైన విషయమో. ఆయన బతిమలాడుకోవాల్సి వచ్చిందండి. ఎంత విచారకరమైన విషయం. దేవుని బిడ్డలారా, అది మంచి పద్ధతి కాదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దెబోరా సాటి స్త్రీని ఎంత ఘనముగా మాట్లాడుతుందో, ఎంత గొప్పగా మాట్లాడుతుందో. దేవుని ఆత్మ పనిచేయటానికి అలాంటి మెచ్యూరిటీ, ఎదుగుదల చాలా అవసరమైనది, చాలా అవసరమైనది. ప్రియులారా, మనం గమనించినట్లయితే, ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, లేకపోతే పౌలు గారి పరిచర్య కంటే ముందుకు మనం వచ్చినట్లయితే, పేతురు గారు శిష్యులు యెరూషలేములో పరిచర్య చేస్తున్న కాలంలో, ఇంకా చెప్పాలంటే సంఘం ఉజ్జీవముతో ముందుకెళ్తున్న పరిస్థితుల మధ్యలో ఒక వివాదం వచ్చింది. ఏంటిదా వివాదం? అపొస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచినని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. చూసారా, కొంతమంది విధవరాండ్రు సణుక్కుంటున్నారట, మమ్మల్ని చిన్న చూపు చూశారు అని. స్త్రీల మధ్యలో, స్త్రీల విషయంలో ఒక సమస్య. ఇది ఇక్కడ చిన్న చూపు ఏ విషయంలో? తిండి దగ్గర.
తిండి దగ్గర, పరిచర్యల దగ్గర. ఇది మంచి పద్ధతి కాదు కదా. సంఘము చక్కగా విస్తరిస్తూ ఉంది, సంఖ్య చేర్చబడుతున్నది. అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్న పరిస్థితుల మధ్యలో సంఘంలో ఒక చిన్న తుఫాను, చిన్న చూపు చూచిరి. తేలిగ్గా మాట్లాడారని, నవ్వుకున్నారని, నవ్వుకొని వాళ్ళ పళ్ళేగా బయటపడేది. చిన్న చూపు చూడగానే నువ్వేమైపోతావు? దేవుడు కదా చిన్న చూపు చూడకుండా ఉండాల్సింది. దేవుని బిడ్డలారా, విశాలమైన ఆలోచనలు, విశాలమైన తలంపులు, విశాలమైన దృక్పథాలు దేవుని పిల్లలమైన మనకు అవసరమైంది. దెబోరా ఎంత అద్భుతమైన మెచ్యూరిటీ కలిగి ఉందో, ఆమె పెద్ద మనసు కలిగి ఉందో. వివరముగా ఆమె చేసిన పనిని చూపిస్తూ ఆమెకు ఘనత కలిగేటట్లుగా మాట్లాడిందండి. దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తి చేసిన పనిని గౌరవపూర్వకంగా మాట్లాడడం, దాన్ని ఘనపరచడం, వారు ఘనపరచబడటం తర్వాత సంగతి, అది మనకు ఘనత అవుతుంది. వారు పలానా మంచిగా చేశారంటే వాళ్ళ సంగతి మీకేం తెలుసు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అది ఇది అని చెప్తారు. చేసిన పని వదిలిపెట్టేసేసేసి ఓర్చుకోలేని స్వభావం, ఎదుటి వ్యక్తి ఘనపరచబడితే సంతోషించలేని స్వభావం మంచి పద్ధతి కాదు. దీన్ని ఏమంటారంటే అసూయ అంటారు. అసూయ ఎముకలకు కుళ్ళు, మత్సరం ఎముకలకు కుళ్ళు, రోగాలు రావడానికి కారణం. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, దెబోరా జీవితం మనకు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుంది. ఆమె సాటి స్త్రీని కించపరచకుండా, ఆమె చేసిన పనిని దాచిపెట్టకుండా, ఆ ఘనత నాదే అని అనేటట్లుగా మాట్లాడకుండా ఎంత హోందాతనంగా, డిగ్నిఫైడ్గా ఆమె ప్రవర్తించిందో మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా విలువైనది. ప్రత్యేకించి దేవుని పిల్లలమైన మనకు చాలా ముఖ్యమైనది. మనం ఇతరులను ప్రోత్సహించేవారు, ఇతరులను బలపరిచేవారు, ఇతరులను ధైర్యపరిచేవారు ఉండాలి. ఇతరులను మనం అభినందించడం కూడా మనం నేర్చుకోవాలి. నీ భర్త నువ్వు చేసిన వంటను బట్టి సంతోషిస్తే నీకు ఎంత సంతోషం. నువ్వు ధరించిన వస్త్రాలను చూసి చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావు అంటే నీకు ఎంత సంతోషం. నీ పనిని అప్రిషియేట్ చేస్తే నీకు ఎంత సంతోషం. ఇతరులు కూడా అంతే కదా, ఇతరులు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా. ఇతరుల నీవు కూడా అలాగే ప్రవర్తించాలి కదా. అందరూ నిన్నే పొగడాలి, అందరి దగ్గర ఘనత నీకే రావాలనే మనసు చెడ్డది కదా. సో ఈ కార్యక్రమం వింటున్నాను, నీ జీవితంలో దెబోరా వలె ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. వ్యతిరేకంగా స్త్రీలు మాట్లాడుకోవటం మంచిది కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరికొకరు అన్నట్లుగా ఉండటం అనేది ఎంత అవసరమో. దేవుని పని సజావుగా సక్రమంగా జరగాలి అంటే కలిసి పని చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, మనసులు కలవాలి. మనుషులు కలవటం కాదు, మనసులు కలిసి దేవుని పని కనుక చేయగలిగినట్లయితే ఆహా, దేవుని పని ఎంత విజయవంతంగా ముందుకెళ్తుందో కదా, దేవుని నామం ఎంత మహిమపరచబడుతుందో కదా. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్త. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఘనపరుచుకుంటూ, ఆప్యాయతను పంచుకుంటూ వ్యక్తిగత జీవితాలు ముందుకు కొనసాగించుకోగలిగితే ఆరోగ్యమే కాదు, ఆనందమే కాదు, వాటంతట అవే మనం జీవితంలోకి వచ్చేసేసి మనల్ని క్షేమంగా ఉంచుతాయి అన్నమాట. అంత మాత్రమే కాదు, దేవుడు మన యందు ఎంతో ఆనందిస్తాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దెబోరా వంటి జీవితాన్ని జీవించినట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేసి మహిమ పొందండి. దెబోరా ఎంత మెచ్యూరిటీ అనుభవాన్ని కలిగి ఉందయ్యా. దేవా, ఎదుగుదల మాకు సమృద్ధిగా దయచేయండి. సంఘాలలో సమస్యగా ఎవరు ఉండకుండా, సంఘాల్లో ఆశీర్వాదకరంగా సమాధానకరమైన పరిస్థితులు కలిగి ఉండేవారు కూడానట్లు ఆశీర్వదించండి. సంఘాల్లో క్షేమకరమైన పరిస్థితులు, నెమ్మదికరమైన పరిస్థితులు దయచేయండి. కార్యక్రమం వీక్షించిన వారిలో బలహీనలుగా ఉన్న వారిని, అవసరతలు కలిగిన వారిని ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించి దీవించి సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుదురని వందనాలు చెల్లించచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా వినిపించుమా